ఎలాంటి బంధకాలు పనిచేసినా కానీ ఆయన కార్యం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆయన రోగాల్ని నయం చేస్తాడు. నువ్వు ఆయన ప్రేమించావు కాబట్టి నిన్ను హెచ్చిస్తాడు. ఆయన వాక్యానికి లోబడుతున్నావు కాబట్టి ఎక్కడ ఉన్నా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ ఆయనను ఏర్పాటు చేసుకుంటాడు, హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, మయపరుస్తాడు. నీ బంధువుల కంటే పై స్థాయిలో ఉంచుతాడు. నువ్వు కృంగిన స్థితిలో ఉన్నా కానీ ఆయన కృప చూపిస్తాడు. ఎవరైతే ఆయనకు ప్రేమిస్తూ ఆయన వాక్యానికి లోబడుతూ ఉంటారో వారిని ఆయన ఘనపరుస్తుంటాడు. ఘనపరిచి శత్రువులకు దిమ్మ తిరిగే రేంజ్ లో ఆయన కార్యం చేస్తాడు. నమ్ముచున్న వాళ్ళంతా గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అనే చెప్పండి, గట్టిగా ఐ రిసీవ్ అనే. దేవుడు కార్యం చేసే దేవుడు. 91వ కీర్తన 14వ వచనం చూడండి. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. దేవుడు సెలవిస్తున్నాడు, నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. నా నామం ఎరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తా సెలవిస్తున్నాడు. వినండి, నీకెన్నో సమస్యలు రావచ్చు, ఈ శక్తి ఆ శక్తి పీడించే ప్రయత్నం చేయొచ్చు, అప్పుల సమస్యలు వచ్చే ప్రయత్నం చేయొచ్చు, రోగాల సమస్యలు వచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఏ సమస్య వచ్చినా కానీ దేవుడు చేసే వాగ్దానం ఏంటంటే నేను నిన్ను తప్పిస్తాను. అయితే ఆయన తప్పించడానికి ఒక షరతు ఏం పెట్టారంటే నన్ను ప్రేమించువాడు. ప్రేమించడం అంటే ఏందండి? ప్రభు సెలవిచ్చాడు, పేతురా నన్ను ప్రేమిస్తున్నావంటే పేతురు అంటాడు, ప్రభా నీకు తెలుసు ప్రభా నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు ప్రభా అని చెప్పాడు. అయితే నా గొర్రెలు కాయమని చెప్పాడు. వినండి, నిజమైన ప్రేమ అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి లోబడడం నిజమైనటువంటి ప్రేమ. వాక్యానికి లోబడకుండా వాక్యానుసారంగా జీవించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేటువంటిది నిజమైన ప్రేమే కానే కాదు. నిన్నే ప్రేమించు నేను పాట పాడుతూ కానీ లోకానుసారంగా జీవించేటువంటి జీవితం యథార్థమైనటువంటి ప్రేమ జీవితం కాదు. ప్రేమించడం అంటే ఏంది? ఆయన సెలవిచ్చాడు వాక్యంలో, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ విధంగా జీవించాలి, ఆ విధంగా జీవించాలి, ఇలా ప్రార్థించాలి, అలా ప్రార్థించాలని ఆయన ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ వాక్యంలో దయచేశాడు. ఈ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారే నిజంగా ప్రేమించినట్టు. చాలా మంది అంటారు నేను నిజంగా యేసుప్రభువుని ప్రేమిస్తానని చెప్తా ఉంటారు, కానీ సంఘానికి రారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే భర్త భార్యను ప్రేమిస్తానని చెప్తున్నాడు, కానీ భర్త భార్యతో సంసారం చేయడం లేదు. ఇదేం ప్రేమ నాకు అర్థం కావడం లేదు. అలాగే చాలా మంది యేసుప్రభువుని ప్రేమిస్తామని చెప్తుంటారు, కానీ సండే కూడా చర్చ్కి వచ్చి ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధించరు. ఇదేంటి ప్రేమ నాకు అర్థం కాదు. ఈయన ప్రేమ ప్రభు కూడా కన్ఫ్యూజ్ అయిపోతే తల గోకాల్సి ఉంటుంది, ఇదేదో కొత్త ప్రేమ వీళ్ళు కనుక్కున్నారని. నిజంగా ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన మాటకు లోబడాలి, ఆయన చెప్పింది పాటించాలి. ఆయన ఏమైతే సెలవిచ్చాడో నీవు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ నువ్వు ఆయనను లోబడినట్లయితే అదే నిజమైనటువంటి ప్రేమ. నువ్వు నిజంగా ప్రేమించావంటే ప్రభు ఏం చేస్తాడు? నిన్ను తప్పిస్తాడు. రోగాలు వచ్చిన ఆయన తప్పిస్తాడు, యాక్సిడెంట్లు వచ్చిన ఆయన తప్పిస్తాడు, మంత్రశక్తులు వ్యతిరేకంగా పనిచేసినా తప్పిస్తాడు. ఏ సమస్య వచ్చినా, ఎవరు నీకు వ్యతిరేకంగా ఎన్ని శక్తులు పంపించాలని ప్రయత్నం చేసినా కానీ ప్రభువు నిన్ను తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తారంటే ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యానికి లోబడుతూ ఆయన ప్రేమిస్తూ ఉంటావో, ఆయన ప్రేమలో కొనసాగుతూ ఉంటావో అప్పుడు ఆయన నిన్ను తప్పిస్తాడు. నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను సెలవిచ్చాడు. మీలో చాలా మంది ప్రభు నన్ను ఘనపరచాలి, హెచ్చించాలని కోరుకుంటున్నారు. ఆయన ఘనపరుస్తాడు, కానీ ఎప్పుడు ఘనపరుస్తారంటే నువ్వు ఆయన నామాన్ని ఎరిగి ఉండాలి. అంటే ఏంటంటే కేవలం ప్రార్థనలో యేసుక్రీస్తు నామాన్ని వాడడం మాత్రమే కాదు, యేసు ప్రభు ఎవరు, ఆయన గుణగణాలు ఏంటి, ఆయనతో సావాసంలో ఉంటే ఏం జరుగుతుంది, ఆయన స్వరం ఎలా ఉంటుంది, ఆయన ఉద్దేశాలు ఏంటి, గుణగణాలు ఏంటి, ఆయన దేనికోసం మరణించి వచ్చాడు అని ఈ విషయాలు వ్యక్తిగతంగా ప్రభువుని ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో, ఎరిగి ఉంటారో అలాంటి వారు ఎక్కడున్నా సరే ప్రభు వారిని ఘనపరుస్తాడు. వారు గొయ్యిలో ఉన్నా సరే వారి కోసం ఇష్మాయిలను పంపించేసి యోసేపుని ఎలాగైతే తప్పించాడో తర్వాత ఘనపరిచాడు. అలాగే నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ప్రభు నీ కోసం సహాయకుల్ని పంపించి విడిపించే ప్రయత్నం చేస్తాడు. ఎంతటి కష్ట పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు ఆయన
ఆయన్ని ఎరిగి ఉన్నావు, ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి నీ వైపు ఆయన దృష్టిని చూపిస్తాడు. ఆయన నీకు సహాయాన్ని సమయోచితమైన సహాయాన్ని పంపిస్తాడు, మేలును చేస్తాడు, అద్భుతాన్ని చేస్తాడు. ఎలాంటి శక్తులు పనిచేస్తున్నా కానీ వాటిని తెంచివేసే ప్రయత్నం చేస్తాడు. చప్పలు కొట్టండి. ఎలాంటి బంధకాలు పనిచేసినా కానీ ఆయన కార్యం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆయన రోగాల్ని నయం చేస్తాడు. నువ్వు ప్రేమించావు కాబట్టి నీ కుటుంబం చుట్టూ ఆయన గొప్ప కంచె ఉంచుతాడు. చప్పలు కొట్టండి. నువ్వు ఆయన ప్రేమించావు కాబట్టి నిన్ను హెచ్చిస్తాడు. ఆయన వాక్యానికి లోబడుతున్నావు కాబట్టి ఎక్కడ ఉన్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ ఆయనను ఏర్పాటు చేసుకుంటాడు, హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, మయపరుస్తాడు. నీ బంధువుల కంటే పై స్థాయిలో ఉంచుతాడు. నీ యొక్క కుటుంబ సభ్యుల కంటే ఉన్నతమైన స్థాయిలో ఆయన ఉంచుతాడు. నువ్వు పడిపోయినా కానీ ఆయన లేపుతాడు. నువ్వు కృంగిన స్థితిలో ఉన్నా కానీ ఆయన కృప చూపిస్తాడు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తూ ఆయన వాక్యానికి లోబడుతూ ఉంటారో వారిని ఆయన ఘనపరుస్తుంటాడు. ఘనపరిచి శత్రువులకు దిమ్మ తిరిగే రేంజ్లో ఆయన కార్యం చేస్తాడు. నమ్ముచున్న వాళ్ళంతా గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అనే చెప్పండి, గట్టిగా ఐ రిసీవ్ అనే. దేవుడు కార్యం చేసే దేవుడు.